నీకే దడ్డొచ్చింది. ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం. As per government regulations, Hi everybody. Hi, Jamara. Hi Akka. How are you? I'm fine. How are you? Good. You put on weight, I think. Not exactly. భ్రమరా వచ్చేస్తున్నా. హాయ్ భ్రమరా. హాయ్ జానకి. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావా. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ, కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనూ కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. భ్రమరేది? వెళ్ళిపోయి అరగంట అయ్యింది. ఆపమ్మా, ఇంకా నవ్వింది చాలు. ఓ తెగ. లేకపోతే ఏంటి, అసలు తనకి రావాల్సిన రియాక్షన్ నీకు వచ్చింది. ఏదో 1000 వాల్స్ షాక్ కొట్టినట్టు. అంటే ఒక అమ్మాయితో అంత క్లోజ్గా ఉండడం ఫస్ట్ టైం కదా. నీ తొట్టి బ్యాచ్ ని నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. మంచోళ్ళే. కొంపతీసి నువ్వు భోజనా ఏంటి? చేచే వర్జినే 100% ప్యూర్. అది సర్లే గానీ ఇంకో మంచి ఐడియా ఉంటే చెప్పు పంతులమ్మా. ఇదేమైనా లెసన్ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పడానికి? దేవుడా, పంతులం ఇచ్చిన ఐడియా సక్సెస్ కావాలి. ఎస్, ఇలా ప్రాజెక్ట్ చేస్తే భ్రమర్ ఏంటి, కల్పనరా పడిపోతుంది. సారీ, రాంగ్ కొటేషన్. ఆహా, భ్రమర పెద్దదిన రూమ్ లో ఉన్నట్టుంది. తను వచ్చి స్విచ్ చేశాక వెలిగేది లైట్లు కాదు, నా ప్రేమ తారా చూపలు. అలా సెట్ చేస్తా. భ్రమర బాత్రూమ్ లో ఉన్నట్టుంది. కలర్ సెట్ చేయాలి. వచ్చేస్తుందా? పితికినావా అనకూడదయ్యా, పిండావా అనాలి. ఇచ్చాను, ఆవిడ తాగడం కూడా అయ్యింది. డోర్ ఎవరు ఓపెన్ చేశారు? గౌతమ్, రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి? అసలు నేను ఏం చేయకుండా నన్ను అంటారేంటి? అసలు నువ్వెందుకు అమ్మాయి రూమ్కి వెళ్ళావు? అంటే తన రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి నేను వెళ్ళి షో. అంటే నేను రాకపోతే ఏదైనా చేస్తుండేవాడివేగా. అబ్బే లేదు వదినా, తను బాత్రూమ్ లో ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. చిచి,
తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేం బాత్రూంలో స్నానం చేస్తుండగా ఎన్నిసార్లు చూశాడో అని. అదేంటోదినా అలా మాట్లాడతావు? మాటలతో ఆపినందుకు సంతోషించు. ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. ఏదో 4 రోజులు అక్కతో ఉండిపోవాలనుకున్న దానికి తగిన శాస్తే చేశావు. నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చూడమ్మా భ్రమరాంబ, ఇన్నాళ్ల జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ వీడికి తండ్రినై సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ దౌర్భాగ్యుడు చేసిన పనికి నేను ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియలీ సారీ. గౌతమ్, గౌతమ్, కంట్రోల్ యోర్. ఏంటి నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా. ఓకే బాయ్. అయ్యా మీరు ఆఫీస్కి రావద్దయ్యా. ఎందుకు? మన ఆఫీస్కి ఏసీపీ వాళ్ళు రైడింగ్ వచ్చారు. మీ రూమ్ అంతా వెతికేస్తున్నారు. ఏసీపీ రైడింగ్ మై ఆఫ్. హాయ్. హలో హలో, ఐఎమ్ శంభు ప్రసాద్ హియర్. మే ఐ నో సర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఆఫీస్? రైట్? ఫర్ వాట్? వాట్? No, 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 no way, no way, no way, sir. Please listen to me. You can always come to my house and search. I don't have any objection. Anytime, anytime. Okay. ఏమైందండి? అరే, నేనేదో ఒక గవర్నమెంట్ సైట్ని 25 లక్షల లంచం తీసుకొని ఒక కాంట్రాక్టర్కి అప్రూవ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిందట. వై నేనెందుకు అలా చేస్తాను? వై విల్ ఐ డూ ఇట్? హౌ కెన్ అన్ ఏసీపీ రైడ్ అ కలెక్టర్స్? అయినా 3rd సెప్టెంబర్ నేను ఇక్కడ హైదరాబాద్లో లేను. అవును, మీరు క్యాంప్కి వెళ్ళారుగా. అవును. ఆల్ దిస్ ఇస్ సో ఫనీ. ఈరోజు డేట్ ఎంత? 3rd సెప్టెంబర్. We are very sorry, sir. Search warrant. Okay, go ahead. Please go ahead. Move. So, what happened? Did you recover any money? డబ్బు దొరకపోయినా మీ పవర్స్ని మీరు మిస్యూజ్ చేశారని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇది మీ సొంతమే కదా? ఇది నా సంతకమే, కానీ ఈ పేపర్స్లో నేను సైన్ చేయలేదు. పైగా ఆ రోజు నేను హైదరాబాద్లో. సారీ సార్, ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోర్టులో. అరెస్ట్. రై, లంచం ఎవరు తీసుకున్నారో చెప్పరా? సారీ సార్, 25 లక్షలకి ఆశపడి కలెక్టర్ గారి సంతకం ఫోర్జరీ చేయించి ఆ సైట్ వాళ్ళకి నేనే అప్రూవ్ చేశాను. మిస్టర్ రెడ్డి, హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ? ఈయన సంతకాన్ని ఎవరి చేత ఫోర్జరీ చేయించావు? అది ప్రొఫెషనల్ చేత చేయించాను సార్. సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. టేక్ హిమ్ ఇంటు కస్టడీ. ఆగో, రైట్ రా.
ఇన్నేళ్లుగా నా కింద పనిచేస్తున్న వాడి మీద నాకే డౌట్ రాలేదు. వాడే ఈ ఫ్రాడ్ చేశాడని నీకెలా తెలుసు? అంటే డాడీ అది ఆ 25 లక్షల్లో నీ షేర్ అంతా. అయ్యో డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదు మరి? డాడీ. హ్యాండిక్యాప్డ్కి టెలిఫోన్ బూత్ వస్తుంది, వాడు మీ పేరు చెప్పుకుంటాడని ఈ సంతకాన్ని నేనే. నువ్వు చేసింది నీ ఫాదర్ సంతకం కాదరా, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం. యు ట్రై టు అసాసినేట్ మై క్యారెక్టర్. వీడు నన్ను చంపడానికి చూశాడే, డాడీ లేకపోతే ఏంటి? ఆ? ఇంతవరకు నా సర్వీస్లో ఏ మచ్చ లేనందుకు రేపు అవార్డు తీసుకోబోయే నేను ఈరోజు ఆ సంకెళ్ళు నా చేతిని తాకుంటే హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. ఇస్ హి నాట్ ట్రైయింగ్ టు కిల్ మీ? టెల్ మీ, ఇస్ హి నాట్ ట్రైయింగ్ టు కిల్ మీ? డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి డాడీ, మీరు అలా అనకండి డాడీ ప్లీజ్. ఎన్నో తప్పులు చేసినా సరే పోనీ లేని ఊరుకున్నాను. ఆఖరికి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన కన్న పాపానికి భరించాను. కానీ ఎప్పుడు నన్ను చంపడానికి చూశావు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, వీడి ఇంట్లో ఉండకూడదు. రేయ్! శబు డాడీ ప్లీజ్ డాడీ. శబు డాడీ చెప్పు. Get lost! Get lost! రేయ్! ఈ శంభు ప్రసాద్ కొడుగ్గా కాకుండా బయటికి అడుగు పెడితే నీ స్థాయి ఇదే. అవుట్! ఏంటి రండి లోపలికి. వీడు నన్ను చంపడానికి చూశాడు. హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి. ఏంటి మాస్టర్ ఇక్కడ కూర్చున్నారు? హాయ్ పంతులమ్మ. హాయ్. అవును, నేను న్యూస్ విన్నాను, నిజమేనా? తమరి ఇంట్లోంచి గెట్ అవుట్ అట? అబ్బే వాళ్ళేం గెట్ అవుట్ అనలేదు, మన మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది, తట్టుకోలేక నేనే బయటకు వచ్చేసా. మరి ప్రస్తుతానికి మన అడ్రస్? అక్కడ ఇక్కడ అనేం లేదు. ఎండాకాలంలో ఊటీ, చలికాలంలో కోటి, వర్షాకాలంలో ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నా. ఆ, నటించింది చాలు, ఆపు. ఈ మాటలు నీ మనసులోంచి వస్తున్నాక. చాను ఆ తప్పు నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నువ్వేంటో నాకు తెలుసు. అన్నట్టు ఊటీలు కోటీలు మరీ దూరం అయిపోతాయి కానీ పక్కనే బాలానగర్లో జానకి అనే ఒక పంతులమ్మకి చిన్న ఇల్లుంది, అందులో ఉంటావా? ఉంటున్నావు. రా. ఏంటి ఈ కుర్రాడు ఎవరనేగా మీ డౌటు? ఈ రోజు నుంచి ఇతన్ని నేను ఉంచుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా? రా. ఏయ్, ఏంటి ఆ మాటలవి? దాంట్లో తప్పే ఉంది. ఈ రోజున వాళ్ళ చూపులకి ఈ సమాధానం చెప్పకపోతే రేపు వాళ్ళ మాటలకి మన దగ్గర సమాధానం ఉండదు. అయినా నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది. అది కాదండి. అమ్మా అమ్మా, ముందు తన్ని ఇంట్రడ్యూస్ చేయని. నాన్న, నేను చెప్పానే గౌతమ్ అని, తనే. ఇక మీదట కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటాడు. గౌతమ్ మా నాన్నగారు, కెప్టెన్ హరీష్, ఎక్స్ ఆర్మీ. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ హోమ్ యంగ్ మ్యాన్. థ్యాంక్స్ అండి. ఇది నా డార్లింగ్ సుశీల. దురదృష్టవశాత్తు నాకు తల్లిగా పుట్టింది. ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. నమస్తే అండి. నమస్తే బాబు. ఇది ఏరియా ఐశ్వర్య రాయ్, నా చెల్లెలు. ఇది నీ టైపే, చదువులో ఫస్ట్. ఓహ్, ఇకపోతే ది వన్ అండ్ ఓన్లీ నాగరత్నమ్మ, మా నాయనమ్మ. ఈ పచ్చళ్ళ ఫ్యాక్టరీకి ఎండి. ఎప్పటికైనా ప్రియా పచ్చళ్ళని పడగొట్టి
రామోజీరావుకి పోటీగా నిలవాలని ఈవిడ ఆశయం. ఎప్పటికైనా ఏమిటే ఇప్పటికే ఈ ఏరియా మొత్తం నా పచ్చళ్ళనే వాడుతున్నారు. జానకి నీ గురించి చెప్పింది బాబు. పేరేమిటన్నా? గౌతమ్. మంచి దూర మామిడికాయలా ఉన్నాడ్రా. అయితే మీరు మా నాయనమ్మకి దూరంగా ఉండండి. మిమ్మల్ని కూడా తరిగేసి ఆవకాయ పచ్చడి పెట్టేస్తాను. నిన్ను మేమందరం ఎప్పుడూ ఇలా సరదాగా గడిపేస్తాం. ప్రతిరోజు అందరం కలిసే భోంచేస్తాం. అందరం కలిసే నిద్రపోతాం. ఇలా అందరం కలిసి సంతోషంగా జీవించడమే కాదు, బాధ్యతలు కష్టాలను కూడా పంచుకుంటాం. ప్రతి నెల 1వ తారీఖు నాన్నగారి పెన్షన్ డబ్బుతో పాటు మా అందరి సంపాదన కూడా ఆయనకి ఇస్తాం.